నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చంద్రబాబు వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల. కూటమి అతుకుల బొంతలా మారిందంటూ ఎద్దేవా. వైభవంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల దర్శనం. పిఠాపురంలో ఉత్సాహంగా వంగ గీత నామినేషన్. సీఎం జగన్ పై ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుందంటూ ధీమా. మంగళగిరి మండలం కాజాలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం. మాపై అక్రమంగా కేసులు పెట్టిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిక. గతంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది చంద్రబాబేనని, 2014లోనూ ఇదే కూటమి హామీలిచ్చి మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అతుకుల బొంత కంటే దారుణంగా కూటమి పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన వారినే ఇతర పార్టీలోకి పంపిస్తున్నారని అన్నారు. టీడీపీ వాళ్లనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారని అన్నారు. భీమవరం, ఆవనిగడ్డలో ఇదే జరిగిందని, ఇప్పుడు అనపర్తిలోనూ అదే జరుగుతుందని అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతను బీజేపీలోకి పంపి ఆయనకు టికెట్ ఇప్పిస్తున్నారని అన్నారు. చంద్రబాబు జనసేనను 21 సీట్లకే పరిమితం చేశారని, జనసేనలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో 10 నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని అన్నారు. పవన్ తమ వారికి 10 సీట్లు మాత్రమే ఇప్పించుకోగలిగారని అన్నారు. పిఠాపురం నుంచి పవన్ కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రమంతా ప్రచారం చేయాలనే సాకు చూపించి పవన్ బరి నుంచి వెళ్లిపోయే అవకాశం లేకపోలేదంటూ ఎద్దేవా చేశారు. ఇది ఏంటి ఆఖరకు దాని స్వరూపం ఏదంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్. ఎందుకు అంటే, ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేరు కాబట్టి ఆ కాపులకు సంబంధించినంత వరకు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి నాయకుడనే నమ్మకం ఆయనకుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి, ఆ సెక్షన్ ఏదన్నా ఓట్లు ఇటు వస్తే చంద్రబాబు నాయుడు నమ్మరు, అమ్మహాన్ని చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ద్వారా అవి మొత్తంగా తెచ్చుకోవాలి. ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ మీద ఉన్న కేసులు పోవాలి. అట్ ది సేమ్ టైం సెంటర్తో తన పనులన్నీ చేయించుకోగలగాలి. వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి. కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి. ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది. అక్కడ ఒకరే నాయకురాలు, ఆమె దాన్ని మాట్లాడుతుంటారు, తిరుగుతుంటారు. అది పచ్చ మీడియా అదేనా వేస్తుంటుంది. ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైనది ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అది కూడా ఆయనే. బహుశా ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే, అంటే ఓ పక్క ఇటు బీజేపీతో, ఇంకో పక్క కాంగ్రెస్తో, అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే, ఆ మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే ఈయన పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని, కాంగ్రెస్ను కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఆయనకున్నట్టుంది. మరి ఎందుకు వాడుకోవట్లేదు తెలియదు. కానీ బట్ ఈజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్? ఇట్లనా జరగాల్సింది. ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది. ఇంత అపహాస్యం పాలు కావాలన్నా బీఫార్మ్స్ ఇచ్చి ఫైనల్ 25th లాస్ట్ డేట్ అంటే, ఇప్పటికీ క్యాండిడేట్లను మార్చుకోవడం, నీ క్యాండిడేట్ నువ్వు మార్చుకోవడం అనేదే ఉండకూడదు. నిజంగా ఓ సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే ఈవేళకి ఫైనలైజ్ అయ్యిండాలి. నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి, సోకాళ్ళు కూటమితో పెట్టుకుని ఒకడివి నీకు ఎలాగూ లేదు. ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఎస్ నా హిస్టరీ, నా 40 ఏళ్ల హిస్టరీ ఉంది, నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా గాని సత్తా గాని చంద్రబాబు నాయుడు లేదు. పోనీ వదిలేద్దాం. పొత్తు పెట్టుకున్నావు, పోనీ ఆ పొత్తు పెట్టుకునైనా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి డి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా?
నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకన్నట్లే అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోను. జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా, లేక బీజేపీ వాళ్లకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా? వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై సీతారామ లక్ష్మణులు భక్తులకు అభయం ఇచ్చారు. రాత్రి 7 గంటల నుంచి వాహన సేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. స్వామికి అనేక విధాల సేవలు అందిస్తున్న నిత్య సూరులతో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సుందరమని అన్నారు. 108 దివ్య దేశాల్లోనూ గరుడ సేవ విశిష్టమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ దేవత పెద్దింట్లమ్మ ఆశీస్సులు వేండ్ర పరిసర గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో పెద్దింట్లమ్మ జాతర కనుల పండుగలా జరిగింది. బాణాసంచా కాలుస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాలు మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కల్వపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవార్లను వేడుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు రాంబాబురాజు, భూపతిరాజు కృష్ణంరాజు, పాల రామకృష్ణ, కోడిగుడ్ల రామకృష్ణ, కొరపిక చంటి, మంతెన రవివర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేండ్ర గ్రామంలో గొబ్బల మంగమ్మ వారి జాతర మహోత్సవంలో ఈరోజు నేను పాల్గొని అమ్మవారిని పూజించడం జరిగింది. అమ్మ గొబ్బల మంగమ్మ వారు ఎంతో మహిమ గల అమ్మ. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అభయాన్ని ఇచ్చి, అందరికీ ఆశీస్సులు ఇచ్చి, అందరినీ చల్లగా చూస్తున్న అమ్మలుగన్న అమ్మ మనందరికీ వెలువేల్పు. గొబ్బల మంగమ్మ తల్లి, మంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్నాను.
ఈరోజు కమిటీ వారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేకించి యువకులు ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ వారిని కూడా అభినందిస్తున్నాను. గుబ్బల మంగమ్మ వారు మనందరికీ కూడా చల్లని దీవెనలు ఇచ్చి అందరికీ కూడా శుభాలు కలుగజేయాలని, అదేవిధంగా భక్తులందరూ కూడా మొక్కుబళ్ళు తీర్చుకుంటూ అందరూ కూడా మొక్కుకుంటూ అమ్మవారు కష్టాలు నష్టాలు తీర్చాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకుంటూ జరుగుతూ ఉంది. అమ్మవారు అందరికీ కూడా చల్లని దీవెనలు ఇస్తున్నారు. గుబ్బల మంగమ్మ తల్లి అందరికీ చల్లని దీవెనలు ఇవ్వాలని, అందరినీ చల్లగా చూడాలని, అందరినీ చల్లగా కాపాడాలని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తూ వేండ్ర గ్రామ ప్రజలందరికీ జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వేండ్ర గ్రామంతో పాటు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ జాతర మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అందరికీ కూడా శుభకరం శ్రేయస్కరం, అమ్మవారి దీవెనలు అందరికీ కలుగుతాయని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకెం సీతారాం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రంలో మద్దతు పలుకుతున్న సిపిఎం, సిపిఐ పార్టీలకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 9 గ్యారంటీలను ప్రజలు ఆదరిస్తున్నారని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, భీమవరం నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి చల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తుందని అన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలను, ప్రతిపక్షాలపై చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు, పశ్చిమ గోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోమునాగా కేశవ్ బాబు, జిల్లా స్టూడెంట్ అధ్యక్షులు చింతగుంట మహేష్, రాష్ట్ర కార్యదర్శి దుండి రవివర్మ, భీమవరం యూత్ పట్టణ అధ్యక్షులు బోనం రవికుమార్, భీమవరం మండల యూత్ అధ్యక్షులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ప్రజలు ఎంతో బ్రహ్మరథం పెడుతున్నారు. ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఎంతో మద్దతుతో నాకు మంచి అభ్యర్థి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్వవైభవం ఇప్పుడు ప్రజలందరిలో కనపడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పక్కన కర్ణాటకలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా మా భీమవరం నియోజకవర్గంలోనే మొత్తం కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. కంపల్సరీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించుకుంటారని తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. యువత కానీ, యువత నుంచి వృద్ధులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఉంటే మనకి మేలు జరుగుతుంది, కాంగ్రెస్ ఉంటే మనకి ఇల్లు వస్తుంది, కాంగ్రెస్ ఉంటే మనకి అన్ని పథకాలు సక్రమంగా వస్తాయని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ అంటే అన్నీ మనకి సమకూరుతుంది, హోదా కూడా వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. ఏదైతే మాకు ఇండియా కూటమి ఉందో 24లో కంపల్సరిగా ఇండియా కూటమి 100% రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతూ ఉన్నారు. మోడీ మాటలు నమ్మకండి, మోడీ మీడియాల్ని పక్కన పెట్టండి, సోషల్ మీడియా ద్వారా మీ యొక్క ఐడియాలజీ ద్వారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, హస్తం గుర్తు పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. చక్కని అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కోసం చూస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చూస్తున్నారు. ఈ గోండా ఏజం, ఈ గోండా పార్టీల కోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ అని ఇంకోటని నానా హింస పెట్టి మనుషుల దగ్గరికి లాక్కుని కపట రాజకీయం చేస్తున్నారు. అలాంటిది కాదు. ఈ కాంగ్రెస్ అందరికీ కావాల్సిన పార్టీ, అందరికీ మంచి చేసే పార్టీ. ఇందిరాగాంధీ ఎప్పుడో చచ్చిపోయినా, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో పోయినా ఈ పార్టీని ఇద్దరినే తలుచుకుంటా ఇవాళ మా అంకిత సీతారాం నామినేషన్ అయితే మంచి మెజార్టీతో గెలుస్తాడని తప్పకుండా అందరూ ఓటేసి వేయాలని కోరుకుంటూ కూటమి కాంగ్రెస్ కూటమి కంపల్సరిగా భారతదేశంలో ఇండియా కూటమి సాధించడం జరుగుతుంది. మరి అంకెం సీతారాం యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ భీమవరం పట్టణంలో అందరిలో అభ్యర్థుల్లో యువకుడు అభ్యర్థి అంకెం సీతారాం. మరి కాంగ్రెస్ కూటమిలో మన
సాధించవలసిన ఈ పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే జాబ్ క్యాలెండరీ కాంగ్రెస్ కూటమి తీసుకోవడం అనేది జరుగుతుంది. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.